ఆదాము అవ్వతో దేవుడు మాట్లాడేవాడు, వచ్చి వారితో మాట్లాడేవాడు, వారితో టైం స్పెండ్ చేసేవాడు దేవుడు. సో ఏదైనా తోట ఏం జరిగింది అంటే ఈ రిజరెక్షన్ తర్వాత ఏదైనా తోట ఏమైపోయింది ఏదైనా తోట మనకు వెళ్ళి ఆదికాండంలో కనపడుతుంది. ఆదికాండంలో కనపడిన ఏదైనా తోట మళ్ళీ ఏదైనా తోట మనకి కనపడతాం. గ్రంథం ఎక్కడ చదివినా కానీ మనకు ఏదైనా తోట కోసం ఎక్కడ కనపడదు. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. అంటే ఆ ఏదైనా తోట రిజరెక్షన్ తర్వాత ఏం జరిగిందో ఈరోజు దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. రిజరెక్షన్ తర్వాత అంటే దేవుడు చనిపోయి 3వ దినం లేచిన తర్వాత ఏం జరిగింది అంటే ఆ 3వ దినము దేవుడు ఆ యేసయ్య ఆ శిలువలో దేన్ని జయించాడు, తిరిగి లేచిన తర్వాత దేన్ని జయించాడు. ఈరోజు మనము తెలుసుకోవాలి, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకసారి మనము త్వరగా యోహాను సువార్త 20, 21, 22, 23 వచనాలు మనం చదువుకున్నాం త్వరగా. ఈరోజు మన వాక్య భాగం వచ్చి యోహాను సువార్త 20, 21, 22, 23. మీరందరూ కాన్సన్ట్రేషన్ పెట్టాలి దేవుని వాక్యం మీద. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాక్యం ఇది మనము ఈజీగా తీసుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. సో ఇట్స్ అ రెవల్యూషన్, ఇట్స్ అ న్యూ రెవల్యూషన్ వాట్ గాడ్ హస్ గివెన్ టు us. అంటే ఇది మనం తెలుసుకోవాలి. అంటే ఈ ఏదైనా తోటలో జరిగిన ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ యేసయ్య శిలువలోకి రావగానే ఏం చేశాడో ఇది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని మనం దీవించబడాలి. సో యోహాను సువార్త 20, 21, 22 ఒకసారి చదువుకుందామమ్మా. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనింతురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. మళ్ళీ ఒకసారి చదువుకుందామా. యోహాను సువార్త 20, 21, 22. దయచేసి మీరు చదవండి, మీ మనసులో చదువుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ వాక్య భాగం మీ మనసులో ఉండాలి, మీ హృదయంలో ఉండాలి. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. చదువుదామా. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దరో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. ఎంతమందికి ఈ వాక్య భాగం అర్థమైంది? యోహాను సువార్త 20 ఎంతమందికి అర్థమైంది? చదువుకున్నారా? మనసులో చదువుకున్నారా? ఇక దేవుడి కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు, ఇంపార్టెంట్ విషయాలు మనకు తెలియజేస్తున్నారు. ఎంతమందికి అర్థమైంది? సరే, లాస్ట్ మళ్ళీ మీ దగ్గర కొడతాం. ఇప్పుడు మీకు అర్థం అవ్వదు, మెసేజ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ యోహాను సువార్త 20, 21, 22 ఉంది, ఇంట్లో మీకు అర్థమవుతుంది. ఆదికాండము 3:15 ఒకసారి మనం చదువుకుందాం. మరియు ఆదికాండము 3:15 ఒకసారి చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని ఈ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగ చేసెదను, అది నిన్ను తల మీద కొట్టెను, నీవు దాన్ని మడం మీద కొట్టెదవని చెప్పెను. ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 3:15 ఒకసారి చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని ఈ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగ చేసెదను, అది నిన్ను తల మీద కొట్టెను, నీవు దాన్ని మడమ మీద కొట్టెదవని చెప్పెను. చూడండి, ఇక్కడ యేసయ్య కొన్ని విషయాలు తెలియజేస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు తెలియజేసింది ఏంటంటే అక్కడ ఒక సర్పం ఉంది, ఇంకొకటి ఏంటంటే ఒక స్త్రీ ఉంది. వారి మధ్యన ఏముంటుంది? వైరం కలుగు చేస్తున్నాడు అనమాట. వైరం అంటే వారిద్దరి మధ్యన ఫైట్ జరగబోతుంది. ఆ ఫైట్ లో ఇక్కడ సర్పం ఏం చేస్తుందంట? కొడుతుంది. సర్పం కొడుతుంది. ఎక్కడ కొడుతుంది? సర్పం ఎక్కడ కొడుతుంది? మళ్ళీ ఒకసారి చదవమా. మరియు నీకును స్త్రీకి ఈ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగ చేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టెదవని. ఎక్కడ
ఎవరు ఎక్కడ కొడుతున్నారు? సాతాను ఆ స్త్రీ ఎక్కడ మన మీద కొట్టేను అని ఉంది. ఒక్కసారి ఇంగ్లీష్ బైబిల్ చదివి ఇక్కడ కొట్టేను అని రాయబడి ఉంది. ఒకసారి ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ న్యూ ఇంటర్నేషనల్ బైబిల్ ఉంటారో ఒక్కసారి తెరవండి. న్యూ ఇంటర్నేషనల్ బైబిల్ చూడండి. మనము ఒక బైబిల్ మీద వెళ్ళిపోకూడదు, లాంగ్వేజ్ బైబిల్ మీద వెళ్ళిపోకూడదు. మన కింగ్స్ జేమ్స్ వర్షన్ మనం ఒకసారి మనం చదువుకోవాలి. ఎందుకంటే వారు ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొన్ని మీనింగ్స్ అని మారిపోతూ ఉంటాయి. సో అందుకని ఇంగ్లీష్ బైబిల్ కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఇంగ్లీష్ పక్కన పెట్టుకుని ఇంగ్లీష్ తెలుగు బైబిల్ చూసుకోవాలన్నమాట. అది కరెక్ట్ ఉందా లేదా అని ఒకసారి మనం చదువుకోవాలి. న్యూ ఇంటర్నేషనల్ అంటే ఇక్కడ హిబ్రూ భాషలో రాయబడిన కింగ్స్ జేమ్స్, అదేవిధంగా తెలుగు ఒకలాగా ఉంటుంది. ఇక న్యూ ఇంటర్నేషనల్ బైబిల్ చదువుకుంటే అక్కడ మీనింగ్ మారింది. ఒక్కసారి చదువుకోవాలి. న్యూ ఇంటర్నేషనల్ బైబిల్ ఉంటే ఒక్కసారి చదువమ్మా. And I will cause hostility between you and the woman, and between your offspring and her offspring. He will strike your head, and you will strike his heel. న్యూ ఇంటర్నేషనల్ బైబిల్ చదవమ్మా నువ్వు. న్యూ ఇంటర్నేషనల్ బైబిల్ ఇంటర్నేషనల్ మూడు 15 మనం చదువుకుంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే, and I will put enmity between you and the woman, and between your offspring and hers. He will crush your head and you will strike his heel. Crush అని అక్కడ రాయబడి ఉంది. క్రష్ అంటే చితక కొట్టేను అంటే కొట్టడం వేరే, చితక కొట్టడం వేరే. చిదిపోవడం వేరే, కొట్టడం వేరే. అంటే ఇక్కడ మనకి హిబ్రూ భాషలో క్రష్ అనేది ఉండదు. అందుకని అది ఒకే పదం ఉంటుంది. కొట్టడం అని ఒక పదం ఉంటుంది. అందుకని ఆ కొట్టడము పదము ఇక్కడ ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు కొట్టేను అని ఇంగ్లీష్ తెలుగులో రాయబడదు. కానీ అది మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ న్యూ ఇంటర్నేషనల్ బైబిల్ వారు దాని డెప్త్లోకి వెళ్ళి వారు తెలియజేస్తుంది ఏంటంటే క్రష్ అని అక్కడ మాట రాయబడి ఉంది. క్రష్ అంటే ఏంటంటే చితగా కొట్టేను. ఎవరు చిదిగిపోతారు? సర్పము తల ఏమవుతుందంట? చితగా కొట్టబడేను అని అక్కడ బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. సో ఇది జరగబోతుంది అన్నమాట. సో దేవుడు తెలియచేస్తాడు. దేవుడు మాట్లాడుతూ ఆదికాండము 3:15 అంటే ఈ ఏదైనా తోటలో దేవుడు పలికిన మాట ఏంటంటే ఇక్కడ సర్పము తల ఏమో అవబోతుందంట, చితగా కొట్టబడుతుందంట. కానీ అక్కడ ఉన్న ఆ స్త్రీ మడం మీద కొడతారని అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. సో ఇది జరగాలి. దట్స్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. ఇదంతా జరగబోతుంది, ఫ్యూచర్లో జరగబోతుందని దేవుడు ఆ రోజుకి మాట్లాడనమాట. రోమీయులకు రాసిన పత్రిక 6:16-20 చదువుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 16:20 చదువుకుంటే 16:20లో అక్కడ రాయబడిన వాక్యం మనం చదువుకుంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును ఈ కాళ్ళ కింద శీఘ్రముగా చితక కొట్టించును. ఒకసారి మళ్ళీ చదువుదాం. అలా ఇంకొకసారి చదువమ్మా, స్లోగా చదువు. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద. ఎవరి కాళ్ళ క్రింద? మీ కాళ్ళ క్రింద. మీ కాళ్ళ క్రింద అంటే మనమంటే సంఘము కాళ్ళ క్రిందని ఎవరు రాబోతున్నారంట? సాతాను ఏం చేస్తున్నాడంట? శీఘ్రముగా చితగా కొట్టకూడదు. అంటే అది తల ఏమవుతుందంట? చితగా కొట్టు. ఎవరు తల? సర్పంది, సాతానుది. సో ఎవరి కిందకి రాబోతున్నాడు? సంఘము కింద. మనం అంటే ఏంటి? మనము సంఘము. మనకి హెడ్ ఎవరు? యేసయ్య. సో యేసయ్య హెడ్ మనకి అవుతే మనము యేసయ్య ఏంటి? బాడీ అయ్యాం. అదే సంఘం కదా. సంఘం బాడీ అయింది. కింద ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు కాలు కిందకి ఎవరు రాబోతున్నారు? సర్పము రాబోతుంది. సో సర్పము పరిస్థితి ఎలా ఉండబోతుంది? చితక కొట్ట, ఇంకా చిరిగిపోతుంది. ఇంకా ఇది అది ఎందుకు క్రష్డ్ అని అక్కడ భక్తుడు మనకు తెలియజేస్తున్నారు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:18-23 దాకా మనం చదువుకుందాం. 18-23 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:18 నుంచి మనం చదువుకుంటే అక్కడ పౌలు భక్తుడు తెలియజేసిన మాటలు ఏంటో చదువుదాం. ఒకసారి చదువుదాం. మరియు ఈ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచి పిలుపు వల్లనైనను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన
ఆ. బలాతిశయమును బట్టి ఆ. విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపవిత్రమైన సో ఇక్కడ పౌలు భక్తులు ఏం తెలియజేస్తున్నారంటే ఎఫెసీయుల పత్రిక ద్వారా దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే అంటే యేసయ్య ద్వారా మనకి ఏం కలుగుతుందంట, మహిమ కలుగుతుంది మొదటిది. రెండోది ఏం తెలియజేస్తున్నారంటే శక్తిలో మనము, దేవుని శక్తిలో మనము పిలువబడుతున్నామని అక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. అంటే ఫస్ట్ రెండు విషయాలు తెలుసుకోవాలి, మహిమ, ఇంకొకటి ఏంటి శక్తి. దేవుని శక్తిలో మనము పిలువబడుతున్నామని దేవుడు ఈరోజు తెలియజేస్తాను. ఇక్కడ అర్థమైందా మీకు? సో ఇక్కడ మన విషయాలు ఇక్కడ మీకు తెలియజేస్తాను. జస్ట్ ఇంట్రొడక్షన్ మీకు తెలియజేస్తాను. ఈ ఇంట్రొడక్షన్ ఏంటంటే అక్కడ ఆది కాండంలో జరిగింది ఏంటంటే 3:15 జరిగింది ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు, ఒక స్త్రీకి ఒక సర్పానికి ఏం పెడుతున్నాడు, ఒక వైరము పెడుతున్నాడు అనమాట. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫైట్ జరగబోతుంది. ఆ ఫైట్ లో ఏం జరగబోతుందంటే అక్కడున్న సర్పము తల చిన్నగా కొట్టబడుతుంది, అంటే చిరిగిపోతుంది, ఇంకా ఎదుగు పనికిరాదు. సో అది ఎలాగ అది ఎలా చిరుగుతుంది అంటే సంఘం ద్వారా, అంటే సంఘము కిందకి అది రాబోతుంది, అంటే సంఘము పాదాల దగ్గరికి అది రాబోతుంది. ఎందుకంటే హెడ్ ఎవరై ఉన్నారు, యేసయ్య హెడ్ అయి ఉంటే కింద బాడీ అంతా సంఘం అయి ఉంది. సంఘం కిందకి కాలు కిందకి ఎవరు రాబోతున్నారు, అపవాది రాబోతుంది. అదే ఆది కాండము 3:15 రాయబడింది. ఇప్పుడు మనం చూద్దాం. ఆది కాండంలో మనం చదువుకుంటే ఏదైనా తోటలో అసలు ఏం జరిగింది ఫస్ట్ ఇంట్రడక్షన్ లో అసలు ఏం జరిగింది. అక్కడ దేవుడు ఎంతో ఇష్టపడి మానవుడిని తయారు చేసుకున్నాడు. ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, మానవుడిని తయారు చేసుకున్నాడు. మానవుడు ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో తయారు చేసుకున్నాడని గ్రంథం మనకు తెలియజేస్తుంది. సో దేవుడు తయారు చేసి మానవుని, ఆదాముని తయారు చేసి ఆదాంలోకి ఏముందాడు జీవ ప్రాణి వాయువులు ఊదనమాట. జీవ ప్రాణి, ఆ ప్రాణులు ఏం చేశాడు, ఊదాడు, లోపలికి ఊదాడు. ఆయన ప్రాణులన్నీ ఏమైనాయి, లోపలికి వెళ్ళాయి. ఎవరు లోపలికి వెళ్ళాయి, మానవుడు లోపలికి వెళ్ళాయి. మానవుడు అన్నాడు దేవుడు తయారు చేసి, మానవుడు అన్నాడు. ఆ మానవుడు లోపలికి ఏం పంపించాడు, జీవ ప్రాణి వాయువులు పంపించాడు అన్నమాట. సో అది లోపల ఉన్నాయి. సో దేవుడు అక్కడ తెలియజేసిందంటే ఒక వరం ఇచ్చాడు, ఆదాముకి ఒక వరం ఇచ్చాడు. ఒక వరం ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్. అంటే నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకో, ఒక వరం. సెలక్షన్ అంటే ఇప్పుడు మనము ఒక షాప్కి వెళ్ళామనుకో, ఏది కావాలో చూసుకోవడానికి నీకు సెలక్షన్, అంటే నీకు అధికారం. నీకు తల్లిదండ్రులకి అధికారం, నీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకో అంటే నీకు అధికారం. దేవుడు ఒక అధికారం ఇచ్చాడు ఆదాంకి ఇచ్చిన అధికారం ఏంటంటే నువ్వేం కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకో, అది నీకు చాయిస్ నీకు ఇస్తున్నానని చెప్పి అక్కడ దేవుడు ఇచ్చాడు వరం. ఆ వరము అతను పొందుకున్నాడు. కానీ ఈ సెలక్షన్ లోనే అక్కడ రాంగ్ సెలక్షన్కి వెళ్ళిపోయాడు. రాంగ్ సెలక్షన్ ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే ఆ తోటలో ఉన్న ఆ మంచి ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి నువ్వు కాయను తినొద్దు అని చెప్పాడు దేవుడు అక్కడ పెట్టాడు. అందరికీ తెలిసిందే. ఆ కాయను అక్కడ పెడితే ఏం చేశాడు, తినేసాడు. రాంగ్ సెలక్షన్ ద్వారా. సెలక్షన్ అంటే ఏదైనా తినమన్నాడు, నువ్వు సెలెక్ట్ చేసుకొని దేన్నైనా తినమన్నాడు. కానీ ఇక్కడ రాంగ్ సెలక్షన్తో ఏం చేశాడంటే అప్పుడున్న ఆ పండుని తినేసాడు. దేవుడు ఏమన్నాడు, తినొద్దన్న పండుని ఏం చేశాడు, తినేసిన తర్వాత ఏమయ్యాడు, పాపం తెచ్చుకున్నాడు, మరణం తెచ్చుకున్నాడు. కానీ అందుకని ఆది కాండము 3:22 దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఆది కాండము 3:22 చూస్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, చదువమ్మా. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడైపోయాడు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా చూడు, దేవుడు అంటున్నాడు ఆదాము మనలో ఒకడైపోయాడు అంటున్నాడు. మంచిదే కదా, ఆ దేవుడు కూడా కోరుకునేది అదే కదా. ఆయనలో ఒకడైపోవడమే దేవుడికి కావాలి కదా. ఇప్పుడు దేవుడిలో ఆయన మనలో ఒకడైపోయాడు అని చెప్పి దేవుడు అన్నప్పుడు దాంట్లో తప్పేంటి అని మనం అనుకోవచ్చు. దాంట్లో తప్పేంటి అని మనకి క్వశ్చన్ వస్తే, అంటే దేవుడిలాగా అయిపోయాడు. ఆ దేవుడిలాగా అయిపోయాడు ఆదాము. దేవుడిలాగా అంటే దేవుడికి మంచి ఏదో చెడ్డేదో దేవుడికి తెలుసు. ఆ సెలక్షన్ ఏంటో దేవుడికి తెలుసు. ఏది సెలెక్ట్ చేసుకోవాలో దేవుడికి తెలుసు. ఏది మంచిదో దేవుడికి తెలుసు, ఏది చెడ్డదో దేవుడికి తెలుసు. అలాంటిది మనలో ఒకడైపోయాడు, ఈ ఆదాము మనలో ఒకడైపోయాడు అని చెప్పి అక్కడ దేవుడు అన్నాడు, మనలో ఒకడు అయిపోయాడు అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. సో అందులో ఆయనలో ఒకడైపోవడం మంచిదే కదా. దేవుడు
అందుకని ఏసై అంటాడు కదా, నాలాగా మీరు అయిపోవాలంట, నాలాగా మీరు అయిపోయి దేవుడిలాగా మనం అయిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, ప్రజలు కూడా దేవుడు కోరుకుంటున్నాడు, ఆయనలాగా అయిపోవాలని కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఆదాము మిస్టేక్ ఏంటి? ఆదాము మానవుడు దేవుడిలాగా అయిపోయినప్పుడు దేవుడికి ఎందుకు అంత బాధ అని ఒక్కొక్కసారి మనకు క్వశ్చన్ రావచ్చు. ఆయనలాగా అయిపోయాడు కదా క్వశ్చన్. కానీ ఇక్కడ ఎలా అయ్యాడు? సెలక్షన్ ప్రాసెస్లో రాంగ్ టైంలో ఆ పండుని తిన్నాడు. రాంగ్ టైంలో తిన్నాడు. టైం కాదు అది, టైం కాదు. ఆ టైం కాని టైంలో వెళ్ళి తిన్నాడు. అప్పుడు 12 years అమ్మాయిని వచ్చి నీ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాను డాడీ అంటే ఏమంటావు నువ్వు? 12 years అమ్మాయిని దగ్గరికి వచ్చి డాడీ నేను పెళ్లి చేసుకుంటానంటే డాడీ ఏమంటాడు? లాభ పెట్టి కొడతాడు. ఇది టైం కాదురా అంటాడు. అవునా లేదా? టైం వచ్చినాక అదే 20 years వచ్చింది, లేకపోతే 18 years క్రాస్ అయినాక ఆ పాప వచ్చి అడిగితే డాడీ నాకు పెళ్లి చేయంటే డాడీ ఎంతో సంతోషంగా వివాహం చేస్తాడు. ఎందుకంటే ఆ టైం వచ్చింది. టైం కాబట్టి టైంకి వచ్చి వివాహం చేస్తాడు. కానీ అదే నువ్వు 12 yearsకి వచ్చి నువ్వు అడిగితే నాకు వివాహం చేయవా డాడీ అని అంటే సీరియస్ అనుకుంటున్నాడు. అది టైం కాదు. అది వివాహం చేసుకునే టైం కాదు. ఇక్కడ దేవుడు కూడా ఆ పండుని పెట్టాడంటే అది టైం కాదు. ఆ ప్రాసెస్ ఇంకా అవ్వలేదు, అది ఇంకా ప్రాసెస్లో ఉంది. ఆ ప్రాసెస్లో ఉంది కాబట్టి అది దేవుడు అన్నాడు ఆ పండుని తినొద్దన్నాడు. ఆ పండుని తినొద్దంటే తినకూడదు. అది దేవుడు ఒక టెస్టింగ్లో వారిని అక్కడ పెట్టాడు. సో ఇక్కడ ఏం చేశాడు? ఆ ప్లాన్ ప్రకారంగా వారు ఏం చేశారు? దేవుడు వారు తినొద్దన్నాడు, కానీ మీరు తినేస్తారు. టైం ముందే మీరు తినేస్తారు. యాక్చువల్గా టైం రావచ్చు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడే చెప్పుకుంటారు వారికి మీరు తినండి అని. ఎప్పుడైతే దేవుడు అంటాడో వారు తినుంటే ఎగ్జాక్ట్లీ వారు ఆ దీవులు పొందుతున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే టైం కాకముందే వారు ఏం చేస్తారు? ఆ పండుని తినేసి ఆ పాపం అనేది వారి మీద తెచ్చుకున్నారు. సో ఈ ప్లాన్లో వారు ఫెయిల్ అయిపోయారు. దేవుని ప్లాన్లో వారు ఫెయిల్ అయిపోయారు. యాక్చువల్ ప్లాన్ అది కాదు. యాక్చువల్ ప్లాన్ అది గాడ్. ఆ యాక్చువల్ ప్లాన్ ఏంటంటే దేవుడు వారిని దేవుడిలాగా అయిపోవాలని దేవుడు కోరుకున్నారు. ఆయనలాగా అయిపోవాలని దేవుడు కోరుకున్నారు. ఎందుకంటే దేవుడు ఏంటి? ఆత్మ కాబట్టి మనమందరము ఆయనలాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకని దేవుడు ఆయన స్వరూపము ఆయన పోలిక ద్వారా దేవుడు తయారు చేశాడని ఎప్పుడు దేవుడు తెలియజేశాడు. కానీ వారు అలా ఫాలో అవుతుంది. దేవుడు కోరుకునేది ఏంటంటే వారి టైంకి ఆ టైం వచ్చినప్పుడు వారు అవ్వాలని దేవుడు కోరుకున్నాడు. ఆదికాండము 5:1 చదివితే మనం చూడండి 1:28 ఒకసారి మనము ఆదికాండం 1:28 మనం చదువుకుంటే స్వరూపము అన్నాడు. దేవుడు ఏ ప్రకారంగా చేశాడు? స్వరూపంగా చేశాడు. అంటే పోలికగా చేయలేదు దేవుడు. పోలిక అనేది పెట్టలేదు. పోలిక ఎప్పుడు వచ్చింది? పోలిక ఎలా వస్తుంది? ఆ క్వాలిటీ ఎలా వస్తుంది? పోలిక స్వరూపం ఏంటి? ఆయన రూపము. కానీ పోలిక ఎప్పుడు వస్తుంది? అది ఆయనలో దాగి ఉంది. పోలిక అనేది దాగి ఉంటుంది. అందరిలో పోలిక అనేది దాగి ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది బయటకి? ఎప్పుడైతే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో, ఆ పోలిక అనేది వస్తుంది. ఆ పోలిక అనేది ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి దేవుడు అంటాడు. అది దేనివల్ల మనకి అది బయటకు వస్తుంది? ఆ పోలిక అనేది టెస్ట్ ద్వారా. ఒక టెస్ట్ పెడితే అప్పుడు మనకు తెలుస్తుంది అది నిజంగా పోలికలో ఉన్నాడా లేదా అని అప్పుడే తెలుస్తుంది. దేవుడు అందుకనే టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్ ఏంటంటే ఈ ఏదైనా తోటలో ఉన్న చెట్టు ఆ కాయ తినకూడదు. అంటే ఆ కాయ తినకుండా ఉంటే ఖచ్చితంగా ఆయన పోలికగా మారిపోదు. కానీ మీరు ఏం చేస్తారు? తినేసి దేవునికి దూరం అయిపోయింది. ఆయన రూపము ఆయన పోలికగా వారు తెచ్చుకోలేకపోయారు. మన పోలికలు తెచ్చుకోలేకపోయారు. దట్స్ వాట్ ది గాడ్ గోస్ టు ద టెస్ట్. అంటే చూడండి యోహాను సువార్త 1 యోహాను పత్రిక 4:17 ఏం రాయబడింది? ఆయన కోరుకునేది కూడా ఆయన కోరుకునేది ఏంటంటే ఆయనలాగా అవ్వాలని ఆయన కోరుకున్నాడు. ఆయనలాగా అవ్వాలనే కోరుకున్నాడు. మొదటి యోహాను సువార్త 4:17 చదువమ్మా. మొదటి యోహాను 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏదైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో ఆయనలాగా అయిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కోరుకునేది అదే. మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మనం దేవుడిలాగా అయిపోవాలని కోరుకుంటున్నాడు. ఆయనలాగా అయిపోవాలని కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ ఏమైంది? ఇక్కడ ముందే చేసుకున్నాడు. ఆ పోలికలు రాకముందే ఏం చేశాడు? ఆ టెస్ట్లో ఫెయిల్ అయిపోయాడు. ఆ టెస్ట్లో ఫెయిల్ అయిపోయి ఇప్పుడు ఆయనలాగా అవలేకపోయాడు. ఆయన క్వాలిటీస్ లేవు అక్కడ. ఆయన క్వాలిటీస్ రాలేకపోయాయి. సో అందుకనే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆయన ఏమయ్యాడు? మనలాగా అయిపోయాడు. కానీ ఎలా అయ్యాడు? రాంగ్ వేలో అయ్యాడు. రాంగ్ డైరెక్షన్ అయిపోయాడు. చూడండి అపవాదిని మనం చదివితే, అపవాది కోసం చదువుకుంటే ఆ అపవాది ఎవరంటే ఒక దేవదూత. వాడెవడు? ఒక
దేవదూత, ఒక దేవదూత దేవుడు అవ్వాలంటే అది హైలీ ఇంపాసిబుల్. అవ్వలేడు, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అవ్వలేడు. కానీ మానవుడు దేవుడు అవ్వగలడు, దేవుడు రూపం అవ్వగలడు. ఎందుకంటే ఆయన నుంచి మనం వచ్చాము కాబట్టి మనల్ని ఆయనలాగా అయిపోవాలని దేవుడు కోరుకున్నాడు. కానీ దేవదూతలను కాదు, దేవదూతలను దేవుడు సెపరేట్గా తయారు చేసుకున్నాడు. ఆయన ప్రొటెక్షన్ కోసం తయారు చేసుకున్నాడు. ఆయన ప్రొటెక్షన్ కోసం తయారు చేసుకుని ఆయన పెట్టుకుంటే ఆయన రూపంలో దేవదూతలు దేవుడు తయారు చేయలేదు. మనల్ని దేవుడు ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో దేవుడు తయారు చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయనలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన క్వాలిటీస్ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆయన క్వాలిటీస్ తోటి మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇక్కడ ఏదైనా తోటలో ఏం జరిగింది, ఎండ్ వచ్చేసింది. ఇక్కడ ఏదైనా తోటకి ఎండ్ వచ్చింది. ఇక్కడ చూడండి ఏం జరిగింది, ఇక్కడ ఎండ్ అలా వచ్చింది. ఇంకా దేవుడు అంటున్నాడు మీరు బయటకు వెళ్ళిపోండి అంటున్నాడు. ఇంకా మీరు బయటకు వెళ్ళిపోండి అంటున్నాడు. దేవుడు అన్నాడు, కోపం వచ్చి దేవుడికి, వీరు రాంగ్ డైరెక్షన్ లో రాంగ్ టైంలో వారు ఆ దీవెనలు పొందుకున్నారు. రాంగ్ టైంలో వారు ఆ ఫండ్ని తినేశారు. దీంట్లో ఈ ప్లాన్ లో వారు ఫెయిల్ అయిపోయారు కాబట్టి దేవుడు అంటున్నాడు మీరు బయటికి వెళ్ళిపోండి. దేవుడు ఏం చేశాడు, వాళ్ళిద్దరిని తోలేశాడు బయటికి, బయటకు తోలేశాడు. ఏం చేశాడు, ఆ ఏదైనా తోట చుట్టూ ఏం పెట్టాడు, కెరూబులు పెట్టాడు. 2 కెరూబులు పెట్టి అక్కడ ప్రొటెక్షన్ ఇచ్చాడు. మళ్ళీ తిరిగి రాకూడదు, ఆదామవ్వ మళ్ళీ తిరిగి రాకూడదని అక్కడ 2 దూతల్ని అక్కడ పెట్టాడు, ప్రొటెక్షన్ పెట్టాడు. అగ్నితో వారికి లోపలికి రాలేరు, ఎట్టి పరిస్థితి రాలేదు. దేవుడు అంత ప్రొటెక్షన్ పెట్టి బ్లాక్ చేసేసాడు. ఏదైనా తోట వారి చేతి నుంచి పోగొట్టుకున్నారు. యాక్చువల్గా మనం ఇక్కడ చదువుకుంటే ఏదైనా తోటలో స్టోరీ చూస్తే అక్కడతోటి ఏదైనా స్టోరీ ఎండ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఆదికాండం మనం చదువుకుంటే ఆ ఏదైనా తోటలో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే 1:28 మనం చదువుకుంటే అక్కడ దేవుడు మాట్లాడేదంటే ఏదో ఒక రోజున వారు బయటికి రావాలి, ఏదో ఒక రోజున వారు ఈ ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అది దేవుడి ప్లాన్. ఏదో తోట నుంచి వారు బయటకు రావాలి, కంపల్సరీ వారు బయటికి రావాలి. కానీ ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే వారిని దేవుడు తొరమేశాడు. వారిని ఏం చేశాడు, దేవుడు తొరమేశాడు. వాళ్ళు చేసిన పాపం బట్టి దేవుడు ఏం చేశాడు, తొరమేశాడు. కానీ యాక్చువల్ దేవుడి ప్లాన్ ఏంటంటే వాళ్ళు ఏదైనా తోట నుంచి బయటికి రావాలి. ఎలా రావాలి, దేవుణ్ణి స్వరూపం పోలికను పొందుకుని బయటకు రావాలి. దట్ ఇస్ ద గాడ్స్ ప్లాన్. ఆయన పోలికతో బయటకు రావాలి. ఏదో తోటకి బయటకు రావాలంటే ఆయన పోలికలతో రావాలి. కానీ ఆయన పోలికలు వారు సంపాదించుకోలేకపోయారు. ఆయన దేవుడు ఏం చేశారు, వాళ్ళు తోలేశారు. కానీ చూడండి అక్కడ ఎలాంటి, చూడండి 1:28 చదువుకుంటే ఆయన పోలికలతో ఎలా బయటకు రావాలి. 1:28 దేవుడు ఏమంటున్నాడు చదువమ్మా, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. చూడండి ఏమంటున్నాడు, మీరు ఫలించమంటున్నాడు, అభివృద్ధి పొందుకోమంటున్నాడు. నెక్స్ట్ ఏంటమ్మా, విస్తరించమంటున్నాడు, భూమిని నిదానించి దాని లోపరుచుకొనుడి, భూలోకమంతా నింపమన్నాడు. అంటే ఏదైనా తోటలో ఉండటం కాదు, వారు ఏం చేయాలి, వారు బయటకు వచ్చేయాలి. ఏదైనా తోటలో ఉంటే భూమిని ఎలా నింపుతారు, వారు నింపలేరు. వారు బయటకు రావాలి, ఏదైనా తోట నుంచి బయటకు రావాలి. వారు తోటకే పరిమితం కాదు, ఆ తోట నుంచి వారు బయటకు రావాలి. ఆయన పోలికలతో వారు ఏం కావాలి, బయటికి రావాలి. అది దేవుడి ప్లాన్. వారు బయటకు వచ్చి ఏం చేయాలి, విస్తరించాలి, ఫలించాలి, భూమంతా ఏం చేయాలి, నింపాలి. అది దేవుడి ప్లాన్. కానీ ఆ దేవుడి ప్లాన్ నుంచి వీరేమయ్యారు, బయటకు వచ్చేస్తారు. వీరేమయ్యారు, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, వీరిని తొరమేశాడు. ఆ పోలికలు రాలేడు, కానీ వారు బయటకు వచ్చేసారు. ఆ ప్లాన్ లో వారు ఏమయ్యారు, ఫెయిల్ అయిపోయారు. లోకంలో బయట ఎవరు ఉన్నారు, ఇప్పుడు బయట అసలు దేవుడు వారిని ఎందుకు బయటకు పంపించాలన్నప్పుడు అసలు దేవుడు ప్లాన్ అది ఏదైనా తోటకి బయటకు పంపించి దేవుడు ఎందుకు విస్తరించమంటున్నాడు. ఎందుకంటే బయట ఎవరున్నారు, ఏదైనా తోట బయట ఎవరున్నారు, అపవాది ఉన్నాడు, లూసిఫర్ ఉన్నాడు బయట. వాడు లూసిఫర్ బయట వెయిట్ చేస్తున్నాడు, వాడు బయట ఉన్నాడు. ఆ ఏదైనా తోట భూమి మీద వాడు ఉన్నాడు. ఆ లూసిఫర్ తో పాటు అక్కడ దేవుని కుమారులు కూడా ఉన్నారంట. దేవుని కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు, పై నుంచి వచ్చారు. వారంతా కింద పడ్డారు. వారు చేసిన పాపం బట్టి అక్కడ పెద్ద యుద్ధం జరిగింది. పరలోకంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వారందరూ ఓడిపోయారు. దేవునితో పాటు అసలు లూసిఫర్ తో పాటు అక్కడ దేవుని కుమారులు కూడా కిందకు వచ్చినట్టు ఆ గ్రంథంలో వారు పడిపోయారు. వారు దేవతలుగా మారిపోయారు. ఏమయ్యారు, భూమి మీదకి రాగానే వారు ఏమైపోయారు, దేవతలు అయిపోయారు. వారు దేవతలను పూజిస్తారు. ఇప్పుడు దేవతలు అంటారు వారిని.
అపవాది దేవతే అంటారు. ఇప్పుడు దేవత అని చెప్పి వారు పూజిస్తారు. సో లూసిఫర్ బయట, అందుకని దేవుడు ప్లాన్ ఏంటంటే ఈ ఏదెన్ తోట నుంచి బయటకు వచ్చి ఆయన పోలికలతో బయటకు వచ్చి దేవుని రూపంలో బయటకు వచ్చి ఆ భూమి మీద దేవుడు ఏమంటున్నాడు, విస్తరించమంటున్నాడు. ఎవరి ముందు విస్తరించమంటున్నాడు? లూసిఫరు ఆయన కుమారుల ముందు, అంటే దేవుని కుమారుల ముందు ఆయన విస్తరించమంటున్నాడు, ఫలించమంటున్నాడు. అపవాదికి నేను చూపించాలనుకుంటున్నాను అని దేవుడు కోరుకున్నాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు? అపవాది ఏం చేశాడు? ఆ ప్లాన్ ని ఫ్లాప్ చేయించాడు, ఫెయిల్ అయ్యేలా చేసేసాడు. ఏదైనా తోటకు వచ్చి డైరెక్ట్గా ఏదైనా తోటకు వచ్చి అక్కడ ఫెయిల్ చేశాడు. ఆ ఏదైనా తోటలో ఆదాము నేను తిన్నను అని నిలబడి ఉంటే ఖచ్చితంగా జయం పొందుకుంది, ఆయన పోలికలు పొందుకున్నాడు. ఇంకా స్టోరీ అనేది చాలా డిఫరెంట్ అయిపోతుంది. కానీ ఈ స్టోరీలో ఆయన ఏమయ్యాడు? ఫెయిల్ అయిపోయాడు. టెస్ట్ ఏమయ్యాడు? ఫెయిల్ అయిపోయాడు. చూడండి, ఆత్మకున్న క్వాలిటీ చూడండి. దేవుడు ఆల్రెడీ అక్కడ ఆయనకు క్వాలిటీస్ ఇచ్చేట. దేవుడు ఆత్మ కాబట్టి ఆదాము కూడా ఒక ఆత్మ. మనం అందరము ఆత్మలు అవ్వాలి, ఏదో ఒక రోజు మనము ఆత్మలు అవ్వాలి. సో ఆదాంకి దేవుడు ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఫస్ట్ ఆత్మకు ఉండేది ఏంటంటే అధికారం. అంటే దేవుడికి ఉన్న పోలికలు ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు. పోలిక అంటే ఆ క్వాలిటీస్ ఆదాం ఆల్రెడీ పొందుకున్నాడు. మొదట్లోనే ఆదాం పొందేసుకున్నాడు. ఏంటది? అధికారం. భూమంతరికి ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. భూమి అంతా ఇస్తున్నాడు. అంటే భూమి మీద అధికారం ఎవరికి ఇచ్చాడు? ఆదాంకి ఇచ్చాడు. ఆత్మగా అధికారం. దేవుడికి ఈ లోకం మీద అధికారం ఉంది. ఈ యూనివర్స్ మీదే దేవుడికి అధికారం ఉంది. అలాంటి అధికారము ఆదాముకి దేవుడు ఇచ్చాడు. అంటే నీకు అధికారం ఇస్తాడు. ప్లస్ ఇంకొకటి అంటే సెలెక్షన్, ఫ్రీ సెలెక్షన్. ఏదైనా దేవుని ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆదాం ఫ్రీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందుకనే అక్కడ ఉన్న జంతువులు కూడా పేర్లు పెట్టాడు. ఎవరు? ఆదాం పెట్టాడు. అంత ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. ఆ దేవుడు పెట్టలేదు పేర్లు, ఆదామే ఇక్కడ పేర్లు పెట్టాడు. అంటే దేవుడు అంతా ఫ్రీ విల్ గా సెలెక్షన్ ఇచ్చాడు. ఇంకొకటి ట్రినిటీ. మనం ఏమంటాము? దేవుడు ఏమంటాం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అంటాం కదా. అంటే త్రియేక దేవుడు అంటాం మనం. ఆ త్రియేకత్వము కూడా ఈ ఆదాముకి ఇచ్చాడు, మానవుడికి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఆ మానవుల్లో ఎవరున్నారు? ఎవరున్నారు? పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నారు. మేల్ ఇస్ దేర్, ఫీమేల్ ఇస్ దేర్. రెండు. ఒక మానవుడిలో రెండు ఉన్నాయి. ఏది? పురుషుడు, స్త్రీ. ఆ రెండు ఉన్నాయి మానవుడిలో, పురుషుడు, స్త్రీ. కానీ దాంట్లో దేవుడు ఏం పంపించాడు? ఆత్మ పంపించాడు. ఏమైంది ఇప్పుడు? అంటే దేవుడు ఏమన్నాడు ఇప్పుడు? అందుకనే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం వచ్చినప్పుడు, కుటుంబం వచ్చిందా? ఎవరు? తండ్రి, తల్లి, పిల్లలు. తండ్రి, తల్లి, పిల్లలు. ఏమైంది? త్రియేక. ఇది తండ్రి, భార్య, తండ్రి, తల్లి, పిల్లలు. తండ్రి, తల్లి, పిల్లలు. భార్య, భర్తలు, పిల్లలు. అదే త్రియేక. అంటే ఆ క్వాలిటీ దేవుడు ఎవరిలో పెట్టాడు? మానవుడిలో పెట్టాడు. మానవుడు తయారు చేసి దాంట్లో స్త్రీ, పురుషుడు ఉన్నారు. కానీ పురుషుడు ఎప్పుడు వచ్చి, స్త్రీలు ఎప్పుడైతే వచ్చారు బయటికి? దేవుడు ఎప్పుడైతే తయారు చేశాడో వాళ్ళని బయటికి ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎప్పుడైతే అనుకున్నాడు, అప్పుడు లోపల నుంచి ఆ స్త్రీని బయటకు తీసుకొచ్చాడు. స్త్రీని తీసుకొచ్చి ఇదిగో నేనే నీకు భార్య అని చెప్పి ఆ రోజుని దేవుడు మాట్లాడాడు. చూడండి, ఇప్పుడు మనం చూడండి ఎన్ని క్వాలిటీస్ ఆ రోజునే ఆదాం పొందుకున్నాడు. కానీ చూడండి, దేవుడు వెలగొట్టినప్పుడు అనుకున్నాడు వీరిని పాపం నుంచి రక్షిద్దాం అనుకున్నాడు. పాపం నుంచి రక్షించమని అనుకుని దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక బలి అర్పించాడు. ఒక జంతువుని ఏం చేశాడు? దేవుడు నరికి, దేవుడు ఏం చేశాడంటే ఆ రక్తాన్ని చిందించి ఆ వస్త్రాలు దానితో దాని చర్మంతో దేవుడు ఏం చేశాడు? వస్త్రాలు తయారు చేసి ఆదాము అవ్వకిచ్చాడు. దేవుడు ఆదాము అవ్వకిచ్చాడు. కానీ ఆ రక్తము కూడా వాడిని కాపాడలేకపోయింది. ఆ రక్తం చిందించినా కానీ అది ఎందుకు పలికి రాకుండా అయిపోయింది. అది కంప్లీట్ అవ్వలేదు. ఇట్స్ నాట్ కంప్లీటెడ్. అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇది కంప్లీట్ అవ్వలేదు. ఆ రక్తము వారిని ఆ పాపం నుంచి రక్షించలేకపోయింది. ఆ పాపం నుంచి వారిని తిరిగి మళ్ళీ ఆ ఏదెను తోటలోకి రప్పించలేకపోయింది. అక్కడితో ఆ స్టోరీ ఆగిపోయింది. సో ఇది ఎక్కడ మనకి కనపడుతుందంటే, మళ్ళీ మనకి ఎక్కడ కనపడుతుందంటే యేసయ్య సిలువలో అక్కడ కనపడుతుంది. యేసయ్య సిలువలో అక్కడ ఆ రెజరెక్షన్ లో యేసయ్య రాస్తున్నాడు అనమాట. యేసయ్య అక్కడ ఏం చేశాడు? యేసయ్య దేని మీదకి వెళ్ళాడు? చూడండి, ఆ చెట్టు ముందు, ఏ చెట్టు ముందు? మంచి చెట్టు. ఆ చెట్టు ముందు ఎవరు ఓడిపోయారు? ఆ చెట్టు దగ్గర ఎవరు ఓడిపోయారు? ఆదాము ఓడిపోయాడు. ఆ చెట్టు దగ్గర ఓడిపోయాడు. కానీ యేసయ్య ఆ చెట్టు మీద దేవుడు ఏం చేశాడు? జయించాడు. ఆ చెట్టు మీద జయించాడు. ఇక్కడ ఆదాము చెట్టు దగ్గర ఓడిపోతే యేసయ్య ఆ చెట్టు మీద దేవుడు జయించాడు అనమాట. ఆ చెట్టు మీద ఆ అపవాది ఏం చేశాడంటే ఎక్కడ కొట్టాడు?
ఎక్కడ కొట్టాడు? ఎక్కడ కొట్టాడు? మేడం మీద మడం మీద కొట్టాడు. ఆ రోజుని మడం మీద కొట్టాడు, కానీ అక్కడ చనిపోయాడు. యేసయ్య చనిపోయాడు. కానీ యేసయ్య చనిపోయాడు అనుకుంటుంటే అపవాదం అనుకున్నాడు అంత అయిపోయింది అనుకున్నాడు. అంత అయిపోయింది. ఎప్పుడైతే మడం మీద కొట్టాడు అప్పుడు దేవుడు ప్రాణాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ అక్కడే యేసయ్య జయించాడు అపవాదిని. అక్కడే యేసయ్య జయించాడు. చూడండి ఇక్కడ లివింగ్ స్పిరిట్ అంటే ప్రాణ జీవ ప్రాణాలతో ఉండింది ఎవరు? దేవుడు ఫస్ట్ ఆదాంని ఎవరు తయారు చేశాడు? ఒక స్పిరిట్, ఒక ఆత్మ రూపంలో దేవుడు తయారు చేశాడు. ఆ ఆత్మ ఏమైంది? ఇప్పుడు శరీరంగా అయిపోయింది. అంటే ఆ లివింగ్ బాడీ అయిపోయింది. ఇప్పుడు మనం అందరం ఏంటి? లివింగ్ బాడీ, శరీరము ధరించుకుని మనం జీవిస్తున్నాం. కూడా శరీరంతో జీవిస్తున్నాం. ఆత్మ ఏమైపోయింది? ఆత్మ చనిపోయి ఇప్పుడు ఏమైపోయింది? మనం శరీరము ధరించుకుని లివింగ్ బాడీ. సో లివింగ్ స్పిరిట్ టు లివింగ్ బాడీ అయిపోయింది. ఇప్పుడు లివింగ్ స్పిరిట్ టు లివింగ్ బాడీ అయిపోయింది. ఇప్పుడు ఈ శరీరముతో మనం జీవిస్తున్నాము. ఇప్పుడు కానీ యేసయ్య ఏమయ్యాడు? లివింగ్ బాడీ తోటి లివింగ్ స్పిరిట్ అయ్యాడు. లివింగ్ బాడీతో లివింగ్ స్పిరిట్ అయ్యాడు. అందుకనే యేసయ్య కోరుకునేది అంటే నా కోసము ఒక శరీరము తండ్రి తయారు చేశాడంట. ఒక శరీరము తయారు చేశాడంట. ఆయన కోసము ఒక బాడీని దేవుడు పెట్టాడంట. ఒక బాడీని పెట్టి ఆయన ఆత్మని దాంట్లో పంపించారు. అంటే దేవుడు ఆ బాడీ స్పిరిట్ తోడు వచ్చాడు, బాడీతో వచ్చాడు. ఈ బాడీతో వచ్చి ఆయన ఏమయ్యాడు? లాస్ట్కి ఆదాము ఎలా వచ్చాడు? లివింగ్ స్పిరిట్ తో వచ్చాడు. ఏమయ్యాడు? బాడీ స్పిరిట్ అయిపోయాడు. యేసయ్య ఎలా వచ్చాడు? బాడీ స్పిరిట్ తో వచ్చి ఏమయ్యాడు? లివింగ్ స్పిరిట్ అయ్యాడు. అది 1 కొరింథీయులు 15:45 ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీయులు 15:45 చదువుకుంటే 1 కొరింథీయులు 15:45 చదువుకుంటే ఇందు విషయమై ఆదామును మొదట మనుష్యుడు జీవించు ప్రాణి అయినని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. చూడండి, అదే మొదటి ఆదాము ఎవరు? ఆల్రెడీ ఆదాము. ఇప్పుడు ఆదాము ఎవరు? యేసయ్య ఇప్పుడు ఆత్మయ్యాడు. లివింగ్ స్పిరిట్. దట్స్ వాట్ బైబిల్ సేస్, లివింగ్ స్పిరిట్. అసలు ఆదాము ఒక లివింగ్ స్పిరిట్ గా ఉండాలి. యాక్చువల్ గా దేవుడు కోరుకునేది అదే. ఆయన స్వరూపంతో ఉండాలి. ఇప్పుడు ఆయన స్వరూపంతో, ఆయన కోరికతో బయట ఆఫ్ కోర్స్ లూసిఫర్ ఎదురు ఆడొక ఆత్మ కనపడతాడు, వాడు ఈజీగా కనపడతాడు. కానీ ఆ క్వాలిటీస్ అన్ని పోగొట్టుకున్నాడు. ఆ చెట్టు దగ్గర పోగొట్టుకున్నాడు. ఆ చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టు మీద వేలాడేస్తారు యేసయ్యని. అక్కడ రక్తం చిందించి ఆయన ఏమయ్యాడు? లివింగ్ స్పిరిట్ అయ్యాడు మాట. ఈ ఆదాము మాట దేవుడు అది కోరుకున్నాడు. చూడండి ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే ఇది జరిగింది. ఆ సిలువలో ఎవరు ఓడిపోయారు? అపవాది ఓడిపోయాడు. ఎలా ఓడిపోయాడు? ఆడు మోసపోయాడు. యాక్చువల్గా చెప్పాలంటే అపవాది మోసపోయాడు. ఆడు అనుకున్నాడు యేసయ్యని చంపేశాను, ఈ కుమారుని, దేవుని కుమారుని చంపేశాను ఆడనుకుని మోసపోయాడు. యాక్చువల్గా వాడు మోసపోయాడు. యేసయ్య జయించి బయటకు వచ్చాడన్నమాట. సో అందుకనే ఇక్కడ దేవుడు యేసయ్య ఏమంటారు చూడండి. ఇప్పుడు ఈ శిష్యులందరూ ఏమయ్యారంటే ఒక రూమ్ లో లాక్అప్ అయిపోయారు. ఈ రిజర్వేషన్ తర్వాత వీళ్ళందరూ అయిపోయారు. ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి లాక్ వేసుకుని లోపల ఉన్నారు. లోపల వారు భయపడతా ఉన్నారన్నమాట. ఏం జరుగుతుందని వారు ఆ రూమ్ లో భయపడి ఉన్నప్పుడు అప్పుడు యేసయ్య వచ్చిన సమాధానం ఉండాలి. పీస్ బీ విత్ యూ, పీస్ అని 2 సార్లు అక్కడ మాట్లాడు. మరి చదువు మరి అక్కడ యేసయ్య మాట్లాడే మాట. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్క చూపగా శిష్యులు ప్రభువును చూపి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మేము పంపుచున్నాను. చూడండి, తండ్రి నన్ను పంపించిన ప్రకారంగా మిమ్మల్ని మేము పంపిస్తున్నాను అంటారు. ఇట్స్ ఎ టైమ్ టు గో అవుట్ ఆఫ్ ఏదెన్. ఏదైనా తోట నుంచి ఇప్పుడు మీరు బయటకు వెళ్ళాలని దేవుడు అంటాడు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలి ఏదైనా తోట నుంచి. అప్పుడు ఫెయిల్ అయిపోయారు.
అప్పుడు ఆదాం ఫెయిల్ అయిపోయినప్పుడు ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళాలి, దేవుని పోలికతో అప్పుడు బయటికి వెళ్ళాలి, అప్పుడు ఫెయిల్ అయిపోయాడు. ఈవెన్ నోవా కాలంలో కూడా 9 మనం చదువుకుంటే నోవా కూడా దేవుడు అన్నాడు ఈ అధికారం నీకు ఇస్తున్నానని చెప్పి ఆ నోవాతో మాట్లాడు. అక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది, అక్కడ కూడా పాపం వచ్చేసింది, అక్కడ కూడా పాపం వచ్చింది. బస్ రెండు ఫెయిలియర్స్ ఉన్నాయి. ఒకటి ఫెయిలియర్ అంటే ఆది కాండంలో ఆదాం ఫెయిల్ అయిపోయాడు, రెండోది ఎక్కడ నోవా కాలంలో అక్కడ ఫెయిల్ అయిపోయాడు. నోవా వచ్చిన తర్వాత కూడా అక్కడ పాపం వచ్చేసింది. ఆ పాపం వచ్చి అక్కడి నుంచి ఆ దేవుడు ఏదైతే అధికారము ఆ డొమైన్ ఇవ్వాలనుకున్నాడు అదంటే అక్కడ జరగలేదు, అక్కడ దేవుని ప్రకారంగా జరగలేదు. అది ఆ పాపం అనేది తిరిగి మళ్ళీ అక్కడ వచ్చేసింది. సో ఆ పాపం ద్వారా మళ్ళీ ఆ రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోయింది. 2 సార్లు ఫెయిల్ అయిపోయింది, 2 సార్లు ఫెయిల్. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు ఇప్పుడు ఇది సమయం వచ్చేసింది. ఇప్పుడు అంటాడు దేవుడు అంటాడు, యేసయ్య అంటున్నాడు నేను జయించేసిందని సిలువలో నేను సిలువలో జయించాను. వాడు నగ్గాడు అనుకున్నాడు కానీ వాడు ఓడిపోయాడు. ఈరోజు నువ్వు జయించావు. ఇప్పుడు ఈ ఏదైనా తోట నుంచి ఇప్పుడు మీరు బయటకు వెళ్ళాలి, ఏదైనా తోట నుంచి వెళ్ళాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని పంపిస్తున్నానని యేసయ్య అంటాడు మాట. యేసయ్య అంటాడు నేను పంపిస్తాను అంటాడు. దేవుడు ఏ విధంగా అయితే నన్ను పంపించాడో అదే విధంగా మిమ్మల్ని నేను పంపిస్తున్నాను అని దేవుడు అంటున్నాడు మాట. దట్స్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. ఇప్పుడు ఏదైనా తోట నుంచి బయటకు రావాలి, ఇప్పుడు మనం బయటకు రావాలి. ఇప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి, అక్కడ దేవుడు మాట్లాడు. ఫస్ట్ దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు పంపిస్తాను అంటున్నాడు. దేవుడు చూడండి ఐఎమ్ సెండింగ్ యు అంటే సెండింగ్ అంటే ఇప్పుడు ఏంటి, ఏమవుతుందట, ఏం చేయడానికి దేవుడు పంపిస్తున్నాడు. ఒకసారి మనం చదువుకోండి, యోహాను సువార్తకు వచ్చేయండి. ఇప్పుడు యోహాను సువార్త 20కి వచ్చేయండి. యోహాను సువార్త 20 మొదట్లో చదువుకోండి. ఇప్పుడు మీకు అర్థం 21, 22 మనం చదువుకుంటే ఇక్కడ యేసయ్య అనే మాట ఏంటంటే 21 చదువమ్మా, 21 చదువు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడు. ఊదాడంటండి. ఆది కాండంలో ఎవరు ఊదారు? తండ్రి ఊదాడు. అవును కదా, జీవం ఎవరిచ్చారు? తండ్రి ఆ జీవం ఇచ్చాడు. ఇప్పుడు యేసయ్య ఎవరికి ఇస్తున్నాడు? మనందరికి ఇస్తున్నాడు, మనిద్దరికి ఇస్తున్నాడు. ఏదైనా తోట నుంచి మీరు బయటకు వెళ్ళాలి అని ఇప్పుడు దేవుడు యేసయ్య ఊదుతున్నాడు. ఇప్పుడు ఏదైతే తండ్రి ఏదైనా తోటలో చేశాడో అదే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు చేస్తానమాట, ఊదుతున్నాడు. ఊదంటున్నాడు ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఇప్పుడు బయటికి అంటే ఏదైనా తోటలో జరిగిన స్టోరీని తిరిగి మళ్ళీ రాస్తున్నాడు యేసయ్య, తిరిగి మళ్ళీ రాస్తున్నాడు. ఆల్రెడీ జరిగిపోయిన ఏదో తోటలో జరిగిన స్టోరీ ఇప్పుడు రిపీట్ అవుతుంది, ఇక్కడే రిపీట్ అవుతుంది. యేసయ్య దాంట్లో అంటే ఆ రిజరెక్షన్ లో జయించాడు దేవుడు. ఆ రిజరెక్షన్ లో ఆ ఏదైనా తోటను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ ఏదైనా తోటలో ఇంకా ఉండటం లేదు, ఇంకా ఈ ఏదైనా తోటలో నేను జయించేసా. నేను ఏదైనా తోటలో ఏ ఆదాము అయితే ఓడిపోయాడో ఈ ఏదైనా తోటలో ఇప్పుడు నేను ఆ చెట్టు మీద నేనేమైనా ఇప్పుడు జయించాను, మీకోసం జయించాను. ఇప్పుడు మీరు ఏదైనా తోట నుంచి మీరు ఇప్పుడు బయటికి వెళ్ళాలి, ఏదైనా తోట నుంచి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలి. ఆ రోజుని తండ్రి తొలిమేశాడేమో, ఈ రోజు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎవరి పోలుకుతో? యేసయ్య పోలుకుతో. అంటే ఆయన స్వరూపము ఆయన పోలుకు కలిగి మనం ఉన్నాము ఈరోజు. అదే సంఘం ఈరోజు మనం నిలబడి ఉన్నామంటే ఆయన పోలుకుగా ఉన్నప్పుడు, ఆయన క్వాలిటీస్ తోటి మనం ఉన్నాం. ఇప్పుడు అపవాది ఎక్కడికి వస్తాడు? ఇప్పుడు మన కాలు క్రిందకి వస్తాడు, సంఘం కాలు క్రిందకి రాబోతాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము అండి, కాలు చిత్తగా అదే లోకంలో మనం ఉన్నాం. లోకం బయటికి మనం వచ్చాము. ఇప్పుడు ఈ లోకం బయటికి మనం వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఆయన కాలు మనం ఏం చేయాలి, చిరపట్టాలి. అంటే రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఈ రోజు మనం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు, ఊదేశాడు మన మీద. ఇప్పుడు ఈ ఏదైనా తోటలో మీరు లేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మీరు ఈ లోకంలో ఉన్నారు. ఏ లోకంలో ఉన్నారు? అపవాది లోకంలో మనం ఉన్నాము. అపవాది లోకంలో ఉన్నాము. ఇప్పుడు ఈ అపవాది లోకంలో వాడిని మనము ఎదుర్కోవాలి. వాడు ఆల్రెడీ మన కాలు కింద ఉన్నాడు, వాడు ఏమీ చేయలేడు అంటున్నాడు. ఐ హ్యావ్ డిఫీటెడ్ హిమ్ అంటాడు. ఇట్స్ ఫినిష్డ్, అంతా అయిపోయింది, సమాప్తమైందని క్రాస్ మీద ఆల్రెడీ దేవుడు తెలియజేస్తుంది. సమాప్తమైంది, అంతా సమాప్తమైపోయింది అన్నాడు. ఆ రోజుని అంతా సమాప్తమైపోయింది. ఆ రోజుని దేవుడు మన కోసం చెల్లించాడు. అక్కడ చూడండి 3 దగ్గర ఏమంటాడు చూడండి, అంటే మంచి చెడ్డ అదే కదా. ఆ చెట్టు ఏంటి? మంచి చెట్టే కదా. ఆ నాలెడ్జ్ దేవుడు ఇవ్వాలనుకున్నాడు కదా, అది మానవుడికి ఇవ్వాలి అనుకున్నాడు. ఆ పండుని దేవుడు మానవుడికి ఇవ్వాలనుకున్నాడు. ఓకే, మంచి చెడ్డ ఏంటంటే దాంట్లో సెలెక్షన్, ఏది మంచిదో ఏది చెడ్డదో అది సెలెక్షన్ ప్రాసెస్. అది అంటే అది తింటే దేవుళ్ళగా అయిపోతారు. అది కానీ వారు రాంగ్ టైంలో వారు తినేశారు. రాంగ్ టైంలో తిని రాంగ్ ప్లాన్ లో వారు పొందుకున్నారు కాబట్టి దేవుడు అది ఇష్టపడలేదు. ఆ ప్లాన్ లో వారు ఫెయిల్ అయిపోయారు కాబట్టి దేవుడికి కోపం వచ్చి వారిని దేవుడు పంపించేశారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి, యేసయ్య అనే మాట ఏంటంటే 23లో అక్కడ దేవుడు మాట్లాడే మాట అంటే
యోహాను సువార్త 20:23 అంటున్న మాట ఏంటమ్మా చెప్పమ్మా. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దురో అవి నిలిచి ఉండునని. చూడండి, ఎవరి పాపాన్ని మీరు క్షమిస్తారో ఆ పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. ఎవరినైతే మీరు క్షమించరో ఇక్కడ ఏంటది? ఇక్కడ ఏం జరుగుతుంది? మంచి చెడ్డ సెలక్షన్ జరుగుతుంది ఇక్కడ. అంటే నువ్వు అక్కడ దేనికి తీర్పు ఇస్తున్నావు, దానికి నువ్వు తీర్పు ఇస్తున్నావు. నువ్వు అది ఎవరు ఇచ్చారు? ఇప్పుడు యేసయ్య ఇచ్చాడు. ఆ బండిని యేసయ్య మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చినప్పుడు మనం పొందుకున్నాం. ఇప్పుడు అన్నాడు ఇది మంచి, ఇది చెడ్డ. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేద్దాం. అది మంచిది కాదు, నువ్వు క్షమించకపోతే క్షమించబడదు, నువ్వు క్షమిస్తే క్షమించబడుతుంది అని అక్కడ దేవుడు అంటాడనమాట. ఆ బండిని ఇప్పుడు దేవుడికి ఇచ్చాడు. ఇప్పుడు అది నువ్వు పొందుకున్నావు. ఇప్పుడు ఈ లోకంలో నువ్వు పొందుకున్న ముందుకు వెళ్తున్నావు ఈరోజు. అది నీలో ఉంది. ఈరోజు ఆ మంచి చెడ్డ నీలో ఉంది. ఇప్పుడు ఆ సెలక్షన్ ప్రాసెస్ నీలో ఉంది. అది నీకు యేసయ్య ఇచ్చాడు. దాన్ని జయించి ఆదాము ఓడిపోయాడేమో, ఈ ఆదాము మన కోసం జయించి ఆ బండిని మనకి ఇచ్చాడు. మంచి చెడ్డ జయించి ఆ బండిని దేవుడు మనకి ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు పేతురుని అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఇక్కడ ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది, ఏదైతే నువ్వు ఇస్తావో అది ఇవ్వబడుతుంది. ఎక్కడ? పరలోకంలో అంటున్నాడు మాట దేవుడు. అది తీర్పు. ఆ దేవుడు నీకు ఇచ్చాడు. మనం ఏది మంచిదో ఏది చెడ్డదో ఇది నీ సెలక్షన్ ప్రాసెస్ నీకు వచ్చింది. అది ఆదాము అక్కడ ఫెయిల్ అయిపోయాడు. టయానికి వాడు టైం కాని టైంలోకి వెళ్ళి తినేసి అది తెచ్చుకొని అక్కడ దేవుడి నుంచి దూరం అయిపోయాడు. కానీ యేసయ్య అంటాడు, ఆయన ప్రేమతో యేసయ్య ఈరోజు ఇచ్చాడు, మనకి ఇస్తున్నాడు. ఈ బండిని మీరు తీసుకోండి అంటాడు. శిష్యుడు అంటారు, మీరు ఇంకొక రూమ్లో ఎందుకుంటారు? ఇంకొక రూమ్ నుంచి బయటకు రాలి, ఏదో తోట నుంచి బయటకు రావాలి. మీరు బయటకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు వెళ్ళాలి. ఇగో నేను ఆత్మనికి ఇస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన పోలికతో, దేవుని పోలికతో ఇప్పుడు మనం తయారు చేసుకుని దేవుడు మనం పంపిస్తాడు అన్నమాట. చూడండి 1 కొరింథీ రోమీయులకు రాసిన పత్రిక 1:21 పొందామా? రోమీయులకు రాసిన పత్రిక 1:21 కొత్తగా చదువుకుందాం. 1:21 మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయెను, తమ జ్ఞానము అని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముగా మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువు యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి మనస్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయాల ఈ రోమీయులకు రాసిన పత్రిక ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఏదైతే ఆది కాండంలో 1:28 దేవుడు తెలియజేశాడు, ఈ భూమి మీద మీకు అధికారం ఉండాలి, ఈ భూమి మీద మీరు వేలబడి చేయాలి, ఈ భూమిలో ఉన్న ప్రతి దాని మీద మీకు అధికారం ఉంది. అంటే ప్రతి దాని మీద అంటే జంతువుల మీద, పక్షుల మీద, అన్నింటి మీద అధికారం ఉంది. యూ హ్యావ్ టు రూల్, విస్తరించండి, ఫలించండి అని చెప్పి ఆ అధికారం కోసం దేవుడు తెలియజేశాడు. ఈ రోమీయులకు రాసిన పత్రిక 1:21 కూడా అదే రాయబడి ఉంది. ఏమని రాయబడింది? ఈ అంత అధికారం ఎవరి ద్వారా మనం పొందుకుంటున్నాము? ఆయన ద్వారా ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో ఇప్పుడు యేసయ్య ద్వారా మనం దాన్ని ఏం చేస్తున్నాము? పొందుకున్నాం. అనంతం పొందుకున్నాం, అధికారం మనము పొందుకున్నాం. తిరిగి ఆయన ద్వారా ఈ అధికారం మనకు వచ్చింది. ఈరోజు ఆయన అధికారం మనలోకి వచ్చింది. ఈరోజు అందుకునే రోమీయులకు రాసిన పత్రిక 16:21 ఇప్పుడు యేసయ్య అనే మాట ఏంటంటే, మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఈ రోమీయులకు రాసిన పత్రిక 16:21 ఏమంటాడు? ఇప్పుడు ఏమయ్యాడు? నా జాతి పని వాడము తిమోతి నా బంధువు. రోమీయులకు 16:21 నా జత పని వాడవు తిమోతి నా బంధువులకు లూకాయు యసోనును సోపీత్రు అను వారును మీకు వందనములు చెప్పుచున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 16:21 మనం ఆల్రెడీ చదువుకున్నాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. శీఘ్రముగా ఆయన మన ద్వారా ఏం చేస్తాడంట? తొక్కేస్తాడు. మన ద్వారాగానే
ఆయన తొక్కేస్తాడు అనమాట. ఏదైతే ఆది కాండంలో రాయబడి ఉందో అది మనము అంటే సంఘం ద్వారాగా అది జరగబోతుంది. అది రెండో రాకడగా జరగబోతుంది. ఆడు కాలు క్రింద ఉన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ యేసయ్య జయించేశాడు, ఇప్పుడు కాలు క్రింద ఉన్నాడు, వాడు చితికిపోతాడట. మనకు సంఘం కింద వాడు చితికిపోతాడని చెప్పేసి గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇంకా వాడు కంప్లీట్లీ క్రష్, ఇంకా ఎవరు వాడిని కాపాడలేదు, ఎవరు కాపాడలేదు. చూడండి, యేసయ్య తిరిగి మళ్ళీ ఆ ఏదైనా తోటను తిరిగి మళ్ళీ తీసుకొచ్చాడు. ఆయన రిజరెక్షన్ ద్వారా దేవుడు ఏం తీసుకొచ్చాడు, ఏదైనా తోటను తిరిగి మళ్ళీ తీసుకొచ్చాడు. ఏదైనా తోట ద్వారా దేవుడు మనకు తెలియజేసిన మాట ఏంటంటే, ఆ రోజుని ఆదాముని అవ్వని దేవుడు ఎల్లగొట్టాడు, కానీ ఈ రోజు ఏదైనా తోట ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తాడంటే, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు, ఏదైనా తోట నుంచి ఆయన పోలికలతో మనం దేవుడు ఏం చేస్తున్నాడు, బయటికి పంపిస్తాడు అనమాట. ఎవరిని క్రష్ చేయడానికి, సాతాన్ని క్రష్ చేయడానికి. ఆ రోజునే ఆదాం చేయాల్సింది ఈ రోజు మన ద్వారా దేవుడు చేయిస్తాడు, మన ద్వారా చేస్తాడు, సంఘం ద్వారాగా ఒకటి దేవుడు చేయిస్తాడు. ఇప్పుడు దేవుడు మన ద్వారా చేస్తాడు, మనం అపవాదికి ఎందుకు భయపడాలి? అది మనల్ని ఏమీ చేయలేదని దేవుడు అంటున్నాడు, సమాప్తం అయిపోయిందని దేవుడు అన్నప్పుడు మనల్ని అది ఏమీ చేయలేడు, వాడు ఏమీ చేయలేడు. కానీ దానికి మనం భయపడకూడదు. ఏసే రక్తం అంటే చాలు ఆడి భయం, ఆడు చూశాడు, ఆ టెన్షన్ ఏంటో చూశాడు, ఆడ బాధ, ఆడు ఏసే రక్తంలో ఉన్న ఆ పవర్, ఆ శక్తి ఏంటో ఆడు చూశాడు. కాబట్టి కర్ణుడు వాడు భయపడుతున్నాడు, దేవుని రక్తాన్ని వాడు చూసి భయపడుతున్నాడు. రోజు మనం భయపడవు. దేవుడు అంటాడు అది కంప్లీట్గా క్రష్ అయిపోతాడు, అది ఇంకెందుకు పనికి రాడు అని దేవుడు ఈరోజు అంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. మన జీవితం అయిపోయింది అనుకున్నాం కానీ రావాలి, ఏదైనా తోట అక్కడతోటి సమాప్తం అయిపోయింది అనుకున్నాం కానీ అక్కడితో సమాప్తం లేదు. యేసయ్య తిరిగి మళ్ళీ ఆ ఏదైనా తోటకి తీసుకొచ్చాడు. ఆ ఏదైనా తోట నుంచి దేవుడు మనల్ని ఈరోజు బయటకు పంపిస్తున్నాడు. ఆడిని చేయడానికి, సమాధానం తీసుకురావడానికి దేవుడి రోజు మనల్ని వాళ్ళ దశ సందేశం పడి మనం ప్రార్థన చేసుకుంటాం. తండ్రి ప్రభువా, ఏ రోజు మీరు మాతో మాట్లాడాలి అవును ప్రభా, అవును ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడే ప్రభా, దశ ప్రాంతం అందరి ప్రాంతాలు అందరూ God has spoken to us. ఏ రోజుకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడాడు. జరిగిపోయిన ఏదైనా తోట దేవుడు తిరిగి మళ్ళీ తీసుకొచ్చాడు. యేసయ్య తీసుకొచ్చాడు. Yes, God has brought back it. ప్రతి ఒక్క బిడ్డని వచ్చాను దేవతాన్ని ప్రభా, వారు ఏ కోరికలతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో దేవతాన్ని ప్రభా, వారి బాధని వచ్చాను. అప్పుడు స్వస్థత ఇవ్వండి దేవతాన్ని. క్లైమేట్ భయంకరంగా ఉంది దేవతాన్ని. ఈ భయంకరమైన క్లైమేట్ నుంచి దేవ బిడ్డను రక్షించండి దేవతాన్ని ప్రభా. మంచి ఆరోగ్యం దేవతాన్ని ప్రభా, మంచి దీనంతో బిడ్డ ముందుకు వెళ్ళచ్చు. ఏ అపవాది బిడ్డని ప్రార్థన చేయాలి దేవతాన్ని ప్రభా. బిడ్డల దేవతాన్ని ఈ కోరికలతో దేవతాన్ని బిడ్డల ముందుకు వెళ్ళచ్చు. మీ కోరికలు దేవ యేసయ్య తండ్రి పడుకుంటుంది దేవతాన్ని. మీ క్వాలిటీస్తో దేవతాన్ని ప్రభా వాటికి దేవ ఈ లోకంలో ఉన్న అపవాదిని ఎదుర్కొనచ్చు. mighty power be on the name of Jesus Christ. అందరూ ప్రార్థించండి. ఈరోజు మీ బాధలు ఎదుర్కొనేదో యేసయ్య షేర్ చేసుకోండి. మీ కష్టాలు ఏంటో యేసయ్య షేర్ చేసుకోండి. ఈరోజు యేసయ్య తండ్రి యేసయ్య తండ్రి మీ దిగులతో దేవ బిడ్డల ముందుకు వెళ్ళాలి. మీ శక్తితో దేవ బిడ్డల ముందుకు వెళ్ళాలి. మీరు చెడు కట్ చేసుకోవాలి. ఏ అపవాది పెట్టలేదు ఈ సంఘానికి ప్లస్ చేయండి. ఈ సంఘాన్ని కాపాడు బలంగా నిలబడేలా చూడండి. నా అపవాది పేరుతో ప్రతి ఒక్క కుటుంబం వారి దీవుల పొందుకోవాలి చూడండి. వారు నిలబడేలా చూడండి. అందరూ ప్రార్థించి మీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకోండి. మీ హెల్త్ కోసం ప్రార్థన చేయండి. అపవాది నుంచి చేయడం కావాలి మీకు ప్రార్థించండి. అపవాది నుంచి చేయించే శక్తి నాకు ఇవ్వ ప్రభావాన్ని ప్రార్థించవచ్చు. What is going to give the mighty power to you? Mighty power. Yes, God, Jesus. యేసయ్య తండ్రి ప్రభా, యేసయ్య తండ్రి ప్రభా, ఆరాధనగా ముందుకు నడిపించండి. యేసయ్య తండ్రి ప్రభా, మీకున్న ప్రతి ఒక్క మెచ్చిన దేవా మీ సన్నిధిలో తీసుకొస్తున్నాం ప్రభా. ఆమేన్. పనులకు ప్రార్థన చేస్తాం.
అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. సిస్టర్ వచ్చి అనౌన్స్మెంట్స్ తీసుకుంటారు. మనకి ముందు ఆఫరెన్స్ కూడా ఉన్నాయి. ఈ సండే మనకి యానివర్సరీ యూత్ ఫెస్ట్ ఉంది. యూత్ ఫెస్ట్ 9:30కి మనకి అక్కడ నవాబ్ సవాబ్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. 9:30కి 9:30 to 12 12:30 దాకా